నువ్వు రోజు 4 గంటలు చదివినా నీ ఫ్రెండ్ మాత్రం 2 గంటలు చదివి నీకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు చదివిన మరుసటి రోజు నిన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నువ్వు మొత్తం మర్చిపోతావు. కానీ నీ ఫ్రెండ్ మాత్రం మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. దీనికి రీజన్ నీ ఫ్రెండ్‌కి టాలెంట్ ఉందని కాదు, నీకు టాలెంట్ లేదని కాదు. దీనికి రీజన్ నీ ఫ్రెండ్‌కి కొన్ని టెక్నిక్స్ తెలుసు. బట్ ఆ టెక్నిక్స్ నీకు తెలియవు. బట్ ఈ వీడియోలో నేను ఆ టెక్నిక్స్ నీకు చెప్పబోతున్నా. అది కూడా నీకు 5 మినిట్స్‌లో నేర్పించేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. నేను నీకు 3 స్టెప్స్ చెప్తాను. ఇందులో ఫస్ట్‌ది నీకు చాలా టైం వేస్ట్ అనిపించొచ్చు. అండ్ థర్డ్‌ది నువ్వు మర్చిపోవడానికి అసలైన రీజన్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు చదవడానికి ఇంకో 10 మినిట్స్ లో ఒక టెస్ట్ ఉందని అనుకో. అప్పుడు నువ్వు చాలా ఫాస్ట్ గా చదువుతావు అండ్ ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతావు. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తావు. నీకు ఇంకో 10 మినిట్స్ లో ఒక క్విజ్ ఉంది. ఆ క్విజ్ లో విన్ ప్రైజ్ ఏంటంటే 1,00,000 రూపీస్. సో నువ్వు ఆ 1,00,000 విన్ అవ్వడానికి నువ్వు చాలా ఫాస్ట్ గా చదువుతావు. అండ్ చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నీ బ్రెయిన్ చాలా బాగా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా నువ్వు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతావు. ఎందుకంటే అది నీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ టైంలో. సో నువ్వు చదవాలని కూర్చున్నప్పుడు 10 మినిట్స్ లో నాకు టెస్ట్ ఉంది అని కూర్చో. అప్పుడు నువ్వు తక్కువ టైంలో ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతావు. చాలా మంది ఏం చేస్తారంటే చదివిందే చదువుతారు, లేదా ఒక టాపిక్ చదివి వేరే టాపిక్ వెళ్ళిపోతారు అంతే. ఆ తర్వాత వాళ్ళకి చదివింది ఏది గుర్తుండదు. ఇలా జరగడానికి రీజన్ వాళ్ళు పదే పదే చదవడం కాదు, వాళ్ళకి తెలియకుండానే కొన్ని మిస్టేక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొత్త సాంగ్ వింటున్నారు. ఆ సాంగ్ ని మీరు ఇంతవరకు ఇప్పుడు వినలేదు. అండ్ ఇప్పుడు మీరు ఆ సాంగ్ ని పాడాలనుకున్నారు. ఫస్ట్ టైం మీరు పాడినప్పుడు చాలా వర్డ్స్ మీరు మిస్ చేస్తారు, కొన్ని రాంగ్ వర్డ్స్ మీరు యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైం మీరు రాంగ్ గా పాడిన వర్డ్స్ ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికి. బట్ థర్డ్ టైం మీరు ఆ సాంగ్ ని పాడినప్పుడు మీ నోట్లో నుంచి ఆ లిరిక్స్, ఆ వర్డ్స్ మీరు మర్చిపోకుండా ఈజీగా పాడగలుగుతారు. ఎందుకంటే మీరు దాన్ని జస్ట్ చదవలేదు, లైక్ నార్మల్ సబ్జెక్ట్ మీరు చదవలేదు. ఎక్కడ రాగం తీయాలి, ఎక్కడ ఫాస్ట్ గా పాడాలి, ఎక్కడ స్లోగా పాడాలి అనేసి మీ బ్రెయిన్ కి వర్క్ చెప్పారు. సో అప్పుడు మీ బ్రెయిన్ వర్క్ అయ్యి ఆ సాంగ్ ని బాగా గుర్తుపెట్టుకుంది. చదివేటప్పుడు మీ బ్రెయిన్ కి పని పెడితే మీరు చదివింది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు బ్రెయిన్ కి పని ఎలా పెట్టాలి అని అంటే, 3 సార్లు ఇలా చదవాలి. వడ్డీ పడడం మాత్రం కాదు, అది కూడా కొత్తగా ఇలా మీరు ఇప్పుడు చదివి. సో ఫస్ట్ సారి ఏం చదవాలంటే, ఒక టాపిక్ చూసిన వెంటనే దాంట్లోని హెడ్డింగ్స్ ని, పారాగ్రాఫ్స్ ని, మొత్తం వర్డ్స్ ని చదవకుండా జస్ట్ ఆ పేజీని మాత్రం అబ్జర్వ్ చేయండి. ఈ పేజీ, ఈ చాప్టర్ నాకు ఏం టీచ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇది నాకు ఏం నేర్పించడానికి ట్రై చేస్తుంది. దట్ సింపుల్. సెకండ్ సారి నువ్వు చదివేటప్పుడు అందులోని హెడ్డింగ్స్, డయాగ్రామ్స్ అండ్ మెయిన్ టాపిక్స్ నీ కళ్ళకి ఏవైతే కనపడతాయో వాటన్నిటిని జస్ట్ అబ్జర్వ్ చేయి అంతే. అండ్ మళ్ళీ ఇవి నాకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాయి అనేసి మళ్ళీ దానికి నువ్వు ఒక స్టోరీ క్రియేట్ చేయి. అండ్ ఇప్పుడు థర్డ్ టైం ఆ టాపిక్ ని నువ్వు చదువు. ఇలా ఎందుకు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్తగా రిలీజ్ అవబోతున్న మూవీకి ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ మనం చూసిన తర్వాత మూవీ మనకి ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఆ ట్రైలర్ లో మనకి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది మన బ్రెయిన్ సెట్ చేస్తుంది. సో థియేటర్కి వెళ్ళినప్పుడు ఈజీగా, ఇంట్రెస్టింగ్ గా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీకు బాగా అర్థమవుతాయి. అందువల్ల మీరు ఆ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు, ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో మీరు చదివేటప్పుడు అందరి స్టూడెంట్స్ లాగా ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్ చదవండి. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి, ఇది నాకు ఏం టీచ్ చేయడానికి ట్రై చేస్తుందని తెలుసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అండ్ ఈజీగా ఆ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ స్టెప్ చాలా చాలా ఈజీ. దీనికి మీరు ఏం చేయాలంటే, ఒక టాపిక్ చదివిన తర్వాత మీ నోట్స్ క్లోజ్ చేసేసి, మీ టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి, మొత్తం అన్ని క్లోజ్ చేసేసి మీరు కూర్చొని మీకు మీరు ఇప్పుడు నేను చదివిన టాపిక్ లో 3 వాల్యుబుల్ అండ్ ఇంట్రెస్టింగ్, లేదా మీకు వచ్చిన 3 టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కూడా మీకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ లోది బట్టి పట్టకండి, అది మీకు అర్థం అవ్వదు. మీరు మీ ఓన్ లాంగ్వేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితేనే అది మీకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు వెంటనే గుర్తొస్తాయి, కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోతారు. నో ప్రాబ్లం. మీరు ఎక్కడైతే మర్చిపోయారో ఆ టాపిక్ ని మళ్ళీ చదివి మళ్ళీ ఆ గ్యాప్ ని ఫిల్ చేయండి. ఇలా మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే 99% ఆ సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమైపోతుందని అర్థం. సో మీరు ఎక్కడైతే గ్యాప్స్ ఉంటారో అక్కడ మాత్రమే మీరు చదవాలి, మొత్తం చాప్టర్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు మీ బ్రెయిన్ పని చెప్పి ఆ విషయాన్ని, ఆ మ్యాటర్ ని రియల్ లైఫ్ కి ఎలా యూజ్ అవుతుంది అని తెలుసుకొని మీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతారు. బట్ ఈ స్టెప్ చేసిన తర్వాత కూడా మీరు ఆ టాపిక్ ని మర్చిపోతుంటే, స్టెప్ 3 ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పెడుతుంది. 3 ఏంటంటే, పెన్ పేపర్ తీసుకొని మీరు చదివిన దాంట్లో మీకు గుర్తున్న డెఫినేషన్స్, డయాగ్రామ్స్ లేదా సబ్ టాపిక్స్ అన్ని రాయండి. ఇలా రాసినప్పుడు మీ బ్రెయిన్ స్లో అవుతుంది. ఫాస్ట్ గా, గజిబిజిగా అన్ని ఆలోచనలతో ఉంటే మీ బ్రెయిన్ సరిగ్గా గుర్తుపెట్టుకోలేదు. ఎప్పుడైతే మీ బ్రెయిన్ స్లో అవుతుందో, ప్రతి దాన్ని మీరు డీటెయిల్డ్ గా నేర్చుకున్న దాన్ని రాయగలుగుతారో, అప్పుడు మీకు ఎక్కడ మీరు మర్చిపోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. మళ్ళీ ఆ టాపిక్ ని నేర్చుకుని మళ్ళీ ఇంకోసారి రాసి ట్రై చేయండి. చేయడం ద్వారా మీకు బాగా తెలిసిన టాపిక్స్ అన్ని కూడా మీరు రాయగలుగుతారు. మీకు తెలియని టాపిక్స్ ని మీరు రాయలేరు, అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. మీరు మళ్ళీ చదివి మళ్ళీ నేర్చుకుని ఆ గ్యాప్ ని ఫిల్ చేయండి.
ఇక్కడే అసలైన ఇంపార్టెంట్ పని చేయాలి. ఇప్పుడు మీరు రాసిన దాన్ని మీ మెటీరియల్‌తో గాని, మీ టెక్స్ట్ బుక్‌తో గాని ఒరిజినల్ ఆన్సర్‌తో కంపేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ చేసారా? లేదా మొత్తం కరెక్ట్‌గా రాసారండి? మీరు మొత్తం కరెక్ట్‌గా రాసుంటే కంగ్రాచ్యులేషన్స్, మీరు ఆ టాపిక్‌ని ఈజీగా నేర్చుకోగలిగారు. ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేసుంటే మళ్ళీ చదివి ఆ టాపిక్‌ని రాసి మళ్ళీ కంపేర్ చేయండి. అది కరెక్ట్ ఆన్సర్ అయ్యేంత వరకు. ఇలా చదివితే మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. అంతేగాని మీ కళ్ళకి పని చెప్తూ, పేజీలు తిప్పేస్తూ, మీ చేతికి పని చెప్తే మీరు ఎప్పటికీ ఆ టాపిక్స్ నేర్చుకోలేరు. ఓకే. అసలు సీక్రెట్ టెక్నిక్స్. సో దీనికి మీకు స్పెషల్ యాప్స్ అవసరం లేదు. స్పెషల్ మైండ్ సెట్ అవసరం లేదు. స్పెషల్ టాలెంట్ అవసరం లేదు. జస్ట్ ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. మీరు ఏ సబ్జెక్ట్‌నైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో కలుద్దాం. దిస్ ఈస్ శ్రీను సైనింగ్ ఆఫ్.